దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మనము కొంతకాలముగా బైబిల్ స్టడీలో అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను బైబిల్ స్టడీలో ధ్యానిస్తూ వస్తున్నాం. బైబిల్ గ్రంథములో ప్రత్యేకించబడిన ఒక అద్భుతమైనటువంటి మాట విశ్వాసము. ఆ విశ్వాసము అనే మాటే కనుక బైబిల్ గ్రంథంలో లేకపోతే ఒక మనుష్యునికి దేవునికి ఏ మాత్రము కూడా సంధి కుదిరేది కాదు. అదే విశ్వాసం అనే మాటతోనే బైబిల్ గ్రంథం అంతా కూడా లిఖించబడి ఉన్నది. అయితే ఇటు విశ్వాసములో సత్యాలు ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసాన్ని మనం ఏ రీతిగా తీసుకొని మన ఆత్మీయతను బలపరుచుకుంటున్నాం, విశ్వసించాము అనే మాటని అంటూనే ఉంటాం. అయితే అందులో నిగూఢమైనటువంటి ఆత్మీయ సత్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని మనం తద్రీత్యా ధ్యానిస్తూ దినదినము మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని దేవునికి అత్యంత సమీపం అవ్వాలని ఆత్మదేవుని యొక్క కోరిక ఉంటున్నది. ఇతను మనకై విశ్వాసం అనే తెలుగు మాటని మేము ముందు ఉంచుతున్నాం. మనందరికీ తెలుసు, విశ్వాసం ఉంచాలని ఏదైనా కూడా అప్పుడే కాదు కార్యాలు జరుగుతాయి అనే మాట మనందరికీ తెలుసు. అసలు ఆ విశ్వాసం అంటే ఏమిటి అనే మాటని ధ్యానిస్తాం. విశ్వాసము ఇంగ్లీష్ లో ఫెయిత్, FAITH. బిలీఫ్ అంటే కూడాను విశ్వాసమే. అయితే బిలీఫ్ కి ఫెయిత్ కి తేడా ఉన్నది. ఫెయిత్ అనే మాటని విశ్వాసానికి సమానము. అదే రీతిగా గ్రీక్ పదమున్నది పిస్టిస్ అంటారు, PISTIS. పిస్టిస్ అనే పదాన్ని గ్రీక్ పదంలో చెప్తూ ఉంటారు. ఈ యొక్క విశ్వాసంలో మానవునికి ఉన్నటువంటి ఆ హృదయంలో మనస్సులో ఉన్నటువంటి ప్రలోభాలు ఉంటాయి చూశారు. ఆ ప్రలోభాలకు సంబంధించినటువంటి స్థితులన్నీ కలిపితేనే విశ్వాసం అవుతుంది. కాన్ఫిడెన్స్, ఇంగ్లీష్ లో కాన్ఫిడెన్స్ అంటారు, అంటే నమ్మకము. ఆ యొక్క నమ్మకం అనేది ఆ హృదయానికి మనస్సుకి తెలుసు. జాగ్రత్త వినాలి. నమ్మకం అనేది ఆ హృదయానికి ఆ మనస్సుకు ఆత్మకు కూడా తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే విశ్వాసంలో ఒక భాగం అది. ఆ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే నీవు బైబిల్ గ్రంథంలో ఎన్ని విన్నా కూడాను వృధానే. అదే రీతిగా దేవుని ఎంత ప్రార్థించినా కూడాను వృధానే. వైల్ యు ఆర్ ప్రేయింగ్, ఈవెన్ నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ నమ్మకం అనే ఒక లక్షణము, ఆ ఆత్మీయ లక్షణము, ఆ ప్రలోభము, హృదయ ప్రలోభము నీలోకి రావాలి. కోపము, నవ్వు, దుఃఖము ఇవన్నీ కూడాను మన ప్రలోభాలు, ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఇవన్నిటిలో ఆ నమ్మకం అనే స్థితిని కూడా నీలో లేకపోతే ఆ గ్రంథమును చదువుతున్నప్పుడు ప్రతి అక్షరాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆ అక్షరంలో ఒక తేడా వచ్చినా కూడాను యు మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది వర్స్ ని, వాక్యాన్ని గ్రహించలేవు. కాబట్టి మొట్టమొదటి కాన్ఫిడెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వసనీయత అంటే విశ్వాసములో ఉన్నటువంటి ఆ గుణగణాల్ని నీవు నీ యొక్క బాడీలోకి దాన్ని తీసుకొని వచ్చి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ చేసుకున్నప్పుడు ఆ యొక్క బాడీకి ఒక అలంకారం, విశ్వాసం అనే అలంకారం ఏర్పడుతుంది. ఆ విశ్వసనీయత నీలోనికి ప్రవేశించాలి. నెక్స్ట్ మూడవది ట్రస్ట్.
నమ్మదగిన కాన్ఫిడెన్స్ వేరు, ట్రస్ట్ వేరు. ట్రస్ట్ కాన్ఫిడెన్స్ తేడా ఏంటంటే నీవు నీ హృదయానికి దానికి స్తంభింప చేయాలి. ట్రస్ట్ ఏమో ఏదైతే వింటున్నావో దానికి నీ యొక్క హృదయాన్ని తీసుకొని లింక్ చేయాలి. ఫస్ట్ నీ హృదయాన్ని, నీ మనస్సుని, ఆత్మని సిద్ధపరచుకోవాలి. కాన్ఫిడెన్స్ అంటే. ట్రస్ట్ అంటే ఏంటంటే ఆ యొక్క దేవునితో, ఆ వాక్యముతో, వాక్యం ఏది బోధిస్తున్నారో దాంతో నువ్వు సంధి చేయాలి. ట్రస్ట్ అంటే నమ్మదగిన, ఈ వాక్యం నమ్మదగినది, ఈ దేవుడు నమ్మదగిన వాడు, ఈయన చెప్తున్న మాటలో సత్యం అన్నది అనే ఒక నమ్మదగినటువంటి ఒక లక్షణాన్ని నీ హృదయాన్ని తీసుకొని వెళ్ళాలి. ఆ పిదప మరి యొక్క మాటని ప్లెడ్జ్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్, ప్లెడ్జ్ ఆఫ్ గాడ్స్, దేవుని విశ్వాసము యొక్క ప్రతిజ్ఞ, దేవుని విశ్వాసము యొక్క ప్రతిజ్ఞ. విశ్వాసములో ఈ లక్షణం ఉండాలి. ఓహో, నేను దేవుని నమ్ముతున్నాను అనే ఒక ప్రతిజ్ఞను చేసుకొని ఉండాలి లోపల. ప్రతిజ్ఞ అంటే చెప్తాను, ప్లెడ్జ్. మన ఇండిపెండెన్స్ రోజున ప్లెడ్జ్ చేస్తుంటాం, చేతులు ఇలా మెట్టెల్లా చేస్తుంటాం, నా దేశానికి నేను కాపాడుతాను, నా దేశం కొరకు ప్రాకులాడతానని. అలాగా నీ హృదయంతో నువ్వు ఇలాగా ఒక ప్రతిజ్ఞ చేయాలి. విశ్వాసంలో ఆ లక్షణం ఉండాలి. ఇవన్నీ లేకుండా యేసుక్రీస్తుని నమ్మానంటే కాదు. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరొక మాటని వాళ్ళు బైబిల్ గ్రంథం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఫిడిలిటీ. ఇంతకుముందు మనము ఫెయిత్ఫుల్నెస్ అన్నాం, విశ్వసనీయత అన్నాం. ఫిడిలిటీ అంటే విశ్వసనీయత. ఫిడిలిటీ, ఇన్ఫిడిలిటీ అంటే అవిశ్వాసం. అవిశ్వాసం వాడాలంటే ఇన్ఫిడిలిటీ అని ఇంగ్లీష్ వాళ్ళు, అన్ఫెయిత్ఫుల్నెస్, అన్బిలీఫ్ వాడకూడదు. ఆ ఫిడిలిటీ అనే మాటని ఏమంటున్నాడంటే విశ్వసనీయత. అంటే నీవు అనుకున్నటువంటి దేవుని యందు, నీవు వింటున్నటువంటి వాక్యమునందు, నీవు ఏమి వింటున్నా, ఏమి చేస్తున్నా కూడాను అది నీదైపోవాలి, అది నీ సొంతమైపోవాలి. నీ చెవిని పడిందనుకో, నీ యొక్క దృష్టిలోనికి వచ్చిందనుకో, అది నీ సొంతమైపోవాలి. అది లేని ఎడల అది విశ్వాసమే కాదు. విశ్వసనీయత అనే పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదేవిధంగా మరి ఒక మాట అష్యూరెన్స్. అష్యూరెన్స్ ఏమిటి? అష్యూరెన్స్ అంటే నీవు విన్న దేవుడు, నువ్వు చూచిన దేవుడు, నువ్వు విన్న వాక్యము, ఇవన్నీ కూడాను ఒక అభయము ఇచ్చింది నీకు అనే భావన కూడా నీలో ఉండాలి. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి అవి నీకు ఇచ్చాడు కాబట్టి నేను దీనిని విశ్వసిస్తున్నాననే భావన, ఆ భావన కూడా నీలో కలగాలి. ఆ అష్యూరెన్స్ నువ్వు పొందాలి. ఆ అష్యూరెన్స్ లేకుండా నువ్వు వాక్యం వింటే అది ఇక్కడికి రాదు, ఆ బెట్టి దాటాకే మర్చిపోతాం. ఈ యొక్క గుణగణాలతో కూడిన, భావాలతో కూడిన ఒక శరీరము నీ యొక్క పరిశుద్ధ స్థలంలో కూర్చొని నీ యాజకుడు బోధిస్తున్న వాక్యం విన్నప్పుడు ఆటోమేటిక్ నీలో ఒక ఉజ్జీవము, పరిశుద్ధాత్మ కార్యాలు జరగకపోతే అప్పుడు అనండి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఒక మాటని గ్రంథంలో చదువుతాం. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనమును ఒక పర్యాయము మనము చూసుకుందాం. 2:13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమవుతున్నాం. ఫస్ట్ మాటని ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే
చాలా సున్నితంగా మన బైబిల్ చదువుకోవాలి. ఊరినే రీడింగ్ ఏ నావెల్, రీడింగ్ ఏ డిటెక్టివ్, రీడింగ్ ఏ ఆర్డినరీ బుక్ లా కాదు. ఏమంటున్నాడు? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అనగానే మీలోకి ఏం సంభవించాలి? వాట్ ఈస్ దట్ ద థాట్ యూ షుడ్ హ్యావ్ టు obtain into your brain? ఏమని దానిని మీరు మనసులోకి తెచ్చుకోవాలి? ఎమ్మటే నువ్వు వ్యక్తిగా ఏమనాలంటే, ఐఎమ్ ద పర్సన్ హ్యాడ్ బీన్ లవ్డ్ బై గాడ్ అనే మాటని నీలోకి తెచ్చుకోవాలి. ఆ మాటని మీకు దైవజనుడు చెప్తుంటే, ఆ దైవజనుడు చెప్పిన మాటని ఆ దేవాతి దేవుడు దైవజనుడి ద్వారా నన్ను ప్రేమించిన సంగతిని నాకు తెలియచేస్తున్నాడు. ఆ భావన లేకపోతే నీకు విశ్వాసము ఇన్కార్పొరేట్ కాదు. ఇదే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. ఏం జరుగుతుందంటే, ఈ యొక్క గుణాలన్నీ, ఈ యొక్క భావాలన్నీ మీలోనికి జనరేట్ అయినప్పుడు ఆత్మ వలన మీరు శుద్ధీకరింపబడుతూ ఉంటారు. అంతరాత్మ, ఏ అంతరంగ పురుషుడైతే ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ కార్యములు ఆత్మ ద్వారా ఏ దేవుడైతే తెలియచేస్తున్నాడో, ఏ మనస్సాక్షి అయితే ఆత్మ ఉంటుందో ఆ ఆత్మ ఏం చేస్తుంటే నిన్ను శుద్ధీకరిస్తుంది ఆత్మ చేత. ఆ పిదప అంటున్నాడు చూడండి, మీరు సత్యమును నమ్ముట వలనను. ఆ భావన సత్యమును నమ్ముట అనగా నీవు ఏదైతే వింటున్నావో గ్రంథంలో అది సత్యము అనే మాట రావాల్సిందే. అదర్వైజ్ నీ విశ్వాసానికి ఏ మాత్రం కూడాను ఒక నిర్వచనం లేదు. కొన్ని కామన్ అందరూ అంటుంటారు, నామినల్ అంటుంటారే, ఆ వర్డ్ కింద వెళ్ళిపోతాం. కాబట్టి విశ్వాసం అనేది ఒక ప్రామినెంట్ లక్షణము ఒక విశ్వాసకి. ఆ లక్షణం అనేది ఈ యొక్క భావాలతో కూడి ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసము ఉజ్జీవంతో నింపబడిన, ఆత్మతో నింపబడిన నమ్మకాన్ని దేవుడు ఎందుకు కలుగు చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీతో జీవించి ఒక నూతనమైన అనుభవాన్ని దయచేస్తారని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. 18 definitions of faith. 18 ఫెయిత్ విశ్వాసము యొక్క నిర్వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ బైబిల్ గ్రంథంలో 18 ఆ నిర్వచనములు, డెఫినేషన్స్ ని మనం కొన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో రోజు రోజుకి కొన్ని ధ్యానించుకుంటూ పోదాం. ఇది మనకై సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్. నీవు ఏదైతే నిరీక్షిస్తున్నావో జరగబోతున్నది, ఆ జరగబోతున్నటువంటి ఏదైతే నిరీక్షణతో కూడినటువంటి ఎదురు చూస్తున్నటువంటి స్థితి ఉన్నదో దానిలో సబ్స్టెన్స్ అంటే దాని యొక్క లక్షణము, ఓహో ఇది ఒకవేళ నీవు నిరీక్షిస్తున్న పరలోకము అనే మాటని నువ్వు హోప్తో ఉన్నావు, నిరీక్షణతో అనగానే నీలోకి ఏమి రావాలంటే ఆ పరలోకం అంటే ఆ దేవుడు ఉండేది కదా, ఆ దేవుని దగ్గర ఉంటాం కదా, ఆ దేవుని యొక్క ఆత్మతో కూడిన స్థితి కదా, మహిమ శరీరాలు ఉంటాయి కదా అనే భావన జనరేట్ కావాలి. అదే విశ్వాసంలో ఒక భాగం. అది లేకపోతే నీవు దేవునికి సాన్నిహిత్యాన్ని పొందుకోలేవు. మనందరం ఎప్పుడు చదువుకునే డెఫినేషన్ అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనమును ఒకసారి చదువుకుంటాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును. ఏమంటున్నాడు? నిజ స్వరూపము అంటే ఏమో అనే దానికి ఛాన్స్ లేదు. విశ్వాసులందరూ గమనించాలి. మీరు వాక్యం వింటున్నప్పుడు ఏమో
ఇది జరుగుతుందో, ఇది ఉందో, ఇది లేదు, ఈ పదాలని నీ మనసులోనికి వైప్ ఆఫ్ చేయాలి, తుడిచివేయాలి. అది సత్యము అని గ్రహించాలి. అది సత్యముతో కూడినటువంటి మాట అంటూ ఆయన అంటున్నాడు చూడు, నిజ స్వరూపము. ఆ యొక్క స్వరూపము, నిజ స్వరూపం అంటే ఏంటి? నిజము కాని స్వరూపాలు, ఏదో అలాంటి మోసము కూడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. పేతురు దగ్గరికి ఒక గారడీ విద్య గలవాడు వస్తాడు. అతను అంతకు ముందు నేనే దేవుని స్వరూపాన్ని, నా దగ్గరే దేవుని శక్తి మనదని అక్కడంతా కూడా ప్రలోభాలు పెడతాడు. వాళ్ళందరూ కూడాను ఆ రీతిగా ఆయన దగ్గర తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడైతే పేతురు భక్తుడు ఆ ఏరియాకి వెళ్ళి నిజమైన దేవుని యొక్క శక్తిని అక్కడ చూపించాడు, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు చూపించాడు, ఆ యొక్క వ్యక్తులు, గారడీ సీమోని యొక్క వ్యక్తులు తను నిజ స్వరూపం కాదని అతనికి తెలిసిపోయింది. అతనే వెళ్ళి నాకు అది ధనాన్ని ఇస్తాను, నాకు పరిశుద్ధాత్మని ఇస్తామని అని కూడా అడుగుతాడు. కాబట్టి డిఫరెన్స్ కోసము, వ్యత్యాసం కోసం చెప్తున్నాను. అలాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఆ గారడీ వాడు చూపిస్తాడు, కోడి పిల్లలు చూపిస్తాడు, అక్కడ కోడిగుడ్డలు చూపిస్తాడు, ఏమంటాం. కానీ ఇది ఈయనేమంటాడంటే పర్ఫెక్ట్ నిజ స్వరూపమే, అది నమ్మాలి. నమ్మినప్పుడు యూ విల్ బి రిసీవ్ ఇట్ ఓవర్. ఆటోమేటిక్ గా నీవు దానిలో ఉన్న భావాన్ని తీసుకున్నప్పుడు ఆత్మదేవుని యొక్క శక్తి నీలోనికి ప్రవేశించి ఒక అద్భుతమైన సాధకుడిగా స్థిరపరచబడతావు. దేవుడు మాట్లాడుతున్న మాటలు వినాలి. ఈ యొక్క విశ్వాసములో అనేకమైనటువంటి భావోద్రేకాలతో కూడిన సత్యాలు దాచి ఉంచబడ్డాయి. చూడండి, అక్కడే అంటున్నాడు, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. అదైతే నిజ స్వరూపం అంటున్నాడు. రెండో మాట ఏమంటున్నాడంటే అదృశ్యమైనవి అనగా దృశ్యము కానివి. మనం ఏం చూడలేకపోతున్నాం? పరలోకాన్ని చూడలేకపోతున్నాం, మన దేవుణ్ణి చూడలేకపోతున్నాం, మన దేవతలను చూడలేకపోతున్నాం, దేవదూతలను చూడలేకపోతున్నాం, పరలోకములో ఉన్న సత్యములు చూడలేకపోతున్నాం, ఆ మహిమను చూడలేకపోతున్నాం. ఇవన్నీ కూడా వర్ణించినటువంటి వాక్యములో ఉన్న సత్యములని నీవు గ్రహించాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో బైబిల్, దెర్ ఇస్ నో గాడ్. కాబట్టి వాటిలో నమ్మటానికి ఆయన అంటుంది, ఇవన్నీ కూడా నువ్వేం తీసుకోవాలంటే వాటిని స్థిరత్వంతో కూడా చదువుకున్నాం కదా, విశ్వసనీయత, విశ్వాసము, ఆ యొక్క ట్రస్ట్, ఫెయిత్ఫుల్నెస్, వీటన్నిటిలో ఉన్న భావాలు కలిగినటువంటి ఆ యొక్క ఆత్మీయతో కూడిన ప్రలోభాలు నీలో లేనప్పుడు విశ్వాసాన్ని నువ్వు ఏ మాత్రం కూడా భద్రపరచుకోలేవు. నేను నమ్మాను, వాస్తవే నమ్మావు. దేన్ని నమ్మావు? పాస్టర్ చెప్తుంటే నమ్ముతున్నావా? యేసయ్య లోకరక్షకుడని నమ్మావు. అప్పుడు ఏంటి నువ్వు అనుకోవాలి? బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క పాదరి చెప్పేదే, ప్రతి ఒక్క విశ్వాసి మాట్లాడేది. లోకరక్షకుడిని నమ్మావు, నీ సొంత రక్షకుడిగా అంగీకరించావని 2 మాటలు చెప్తాడు పాదరి. అప్పుడు నువ్వేమైనా నమ్మాను అని అంటావు. అన్నప్పుడు నీలో అప్పుడు ఏ భావం కలుగుతుంది? లోకమంతా కూడా నీ మనసులోకి రావాలి. లోకంలో ఉన్న అవిశ్వాసులందరూ నీ మనసులోకి రావాలి. వారిని దేవాతి దేవుడు శిలువ మీద రక్తమును ప్రోక్షించి వారందరినీ కూడా దేవుడు రక్షించాడన్న భావన నీలో కలగాలి. అదర్వైజ్ నువ్వు ఆ మాట చెప్తే కూడా నాలుగుతో చెప్పినట్లే, కానీ నీ యొక్క హృదయంతో, ఆత్మతో, మనస్సుతో, మనస్సాక్షితో చెప్పినట్టు కాదు. నీ విశ్వాసము అందులో సరైనది కాదని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి అదృశ్యమైనది ఆయన చెప్తున్నాడు. లోకాన్ని నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించావు అనగా నీలో వాట్ ఇస్ దట్ ఇట్ షుడ్ హ్యావ్ టు బి జనరేటెడ్ ఇన్ యువర్ మైండ్. నీ విశ్వాసం ఏది నీలో నువ్వు ఉద్భవించాలి? నువ్వు రక్షింపబడినట్లు, నీవు దేవుని సన్నిధిలో ఉన్నట్లు, ఆ నిత్య జీవంలో జీవిస్తున్నట్లు ఆ భావన నీకు కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఆప్టిమిజం. అనగా ఏదైతే నువ్వు కోరుకుంటావో అది నువ్వు చూడలేనిది ఇది జరుగుతుంది అని ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో మనం ఉండినప్పుడు ఆ కార్యానికి సంబంధించిన స్థితి నీవు విశ్వాసంలో నీకు ప్రవేశించవని
దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి యొక్క సత్యాన్ని, ఆ యొక్క సత్యములతో సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్. కాబట్టి ఏదైతే ఉన్నదో ఇప్పుడు కొద్ది సమయం ఆ యొక్క రేపు జరగబోతున్న రాకడ అని ప్రసాద్ పాద్రి గారు చెప్తున్నాడు, రాకడ సంభవిస్తుందని చెప్తున్నాడు. ఆ రీతికి మనం వింటున్నాం. అప్పుడు రాకడ సబ్స్టెన్స్ లో నీకు ఏమి జరుగుతుంది? ఆహా, ఆ దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడా? ఆ దేవుడు మహిమా శరీరే వస్తున్నాడా? ఆ దేవుడు వచ్చి ఆ సాతానుని జయించిన సాతానుని బంధకములోని తీసుకుని వెళ్తారా? ఆ రీతిగా నీ భావన అంతా కూడా ఉన్నప్పుడు నీలో ఒక విధమైనటువంటి స్థిరత్వంతో కూడిన విశ్వాసం బయలుదేరుతుంది. అది లేకనే విశ్వాసం నుండి తొలగిపోతా ఉంటాం మనం. అవి లేకనే విశ్వాసం నుంచి తొలగిపోయి మన యొక్క ఆత్మీయతను బలహీనపరిచిన సమస్య. దేవుడు అదే చెప్తాడు, ఏ విత్తనమైతే రోడ్డు ప్రక్కన పడిందో, ఏ విత్తనమైతే ముండ్ల పొదల్లో పుదిందో, ఏ విత్తనమైతే ఆ యొక్క రోడ్డు ఈ నిజమైన భూమిలో పడిందో అని ఆయన చెప్తారే. అది ఆ విశ్వాసం లేనప్పుడు ఈ అడ్డంకులతో కూడినటువంటి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం కాదని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి మరి యొక్క మాటని మనకు ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్, ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ అనగా చూడనటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో వాటికి సాక్ష్యము అనే మాట కూడా నీలో ఉద్భవించాలి. ఆ సాక్ష్యము ఉన్నది అనే మాటని మనం చూడాలి. సపోజ్ బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తి, దేవునితో నడిచినటువంటి వాడు, ఆరంభ దశలో ఉన్నటువంటి ప్రవక్త. ఆయన పేరు హనోక్. ఆయనను గురించి మనం చదువుకున్నాం, చాలాసార్లు చదువుకుంటాం. దేవునితో నడిచను అని 300 ఎన్ని రోజులు నడిచారు ఆయన? 1 సంవత్సర కాలం నడిచాట. 365 సంవత్సరములు. ఒక్క డే కూడా ఆయన విడవలేదంట. 365 సంవత్సరములలో ఒక్క క్షణము కూడా దేవునితో నడవకుండా లేడు. ఆఫ్టర్ ఆల్ వీ లివ్ ఓవర్ హియర్ ఓన్లీ 40-50 years. రక్షింపబడినప్పటి నుంచి ఒకసారి 10 ఏళ్ళు కూడా ఉండకపోవచ్చు, ఒకసారి 50 ఏళ్ళు ఉండొచ్చు. ఎన్నిసార్లు మనం తప్పిపోతుంటున్నాం. బట్ వై దట్ మ్యాన్ హ్యాడ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బైబిల్. ఎందుకు ఆయన గురించి దేవుడు రాయించుకున్నారు? చూడండి, ఆయన 7వ వచనంలో ఆయన గురించి రాస్తున్నాడు. ఆ అద్భుతమైన దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను ఇలాగ చూస్తున్నాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులకు లోబడై ఓడను సిద్ధపరిచే చేసేది. కలుగు నీటికి వారసుడయ్యను. నోవహు గురించి ఇప్పుడు చదువుకుందాం మనం. నోవహు గురించి చదివిన మాటలు ఏమిటి ఆయన చెప్తున్నారు ఇక్కడ? అది వరకు చూడనటువంటిది, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. అనగా మనం అది వరకు ఎప్పుడైనా చూసామా సంగతులు బైబిల్ గ్రంథంలో? నోవహు చూసామా? చూడలేదు. యేసయ్య వచ్చింది చూసామా? చూడలేదు. ఆ యేసయ్య పుట్టికను చూసామా? చూడలేదు. మరి యేసయ్య చేసిన క్రియలను చూసామా? చూడలేదు. ఇప్పుడు మీకు బోధిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అనుకోండి కాదు, అది నోవహుకు ఏ రీతిగానైతే దేవుడు బోధించాడో నీకు కూడా అదే బోధించాడు కదా. నీకు కూడా అదే బోధిస్తున్నాడు కదా. చూడని సంగతులనే కదా బోధిస్తున్నాడు. ఆ స్థితిలో ఆ నోవహు ఏ రీతిగానైతే విశ్వాసాన్ని కనపరిచాడు, ఆ లోకమంతా విశ్వాసాన్ని కనపరచలేదు, కానీ వ్యక్తి అయినటువంటి నోవహు కనపరిచాడు. చూడనివి
ఆయన యొక్క ముగ్గురు బిడ్డలు కనపరిచారు, ఆయన యొక్క ముగ్గురు కోడళ్ళు కనపరిచారు, ఆయన భార్య కనపరిచింది. మరి ప్రపంచం నమ్మలా. ఇప్పుడు అదే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నోహుని పోలుస్తూ మనకు చెప్తున్నాడు. మనము చూడని సంగతుల గురించే ధ్యానిస్తున్నాం. నోహు కూడా దేవుడు అదే చెప్పాట. దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు ఏం చేశాడు? భయభక్తులు కలవాడై ఏం చేయాలి? విశ్వాసంతో మనకి ఇన్కార్పొరేట్ కావాల్సిందేంటి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఇన్ అడిషన్ టు దట్, ఆ యొక్క విశ్వాసము భయభక్తులు, దేవుని యందు భయభక్తులు ఏది నోహుకు ఉన్నట్లుగా ఉండాలి. ఆ భయభక్తులు ఉండబట్టి ఎన్ని వందల సంవత్సరాలైనా ఆ ఓడను ఆయన దేవుడు చెప్పిన నిర్దేశించిన వుడ్డునే తెచ్చుకొచ్చాట. అనేక రకాల వుడ్డుని ఆయన చెప్పారు దేవుడు. అనేక రకాల వుడ్డునే తీసుకొచ్చాడు. అనేక రకమైన సైజులు చెప్పారు దేవుడు. అనేక రకమైన సైజులనే చేశాడు. అనేకమైనటువంటి ఆ దేవుడు బోధించినటువంటి ఆ ఆకారాన్ని, ఆ దేవుడు బోధించిన ఆకారాన్ని ఆయన చేశాడు. భయభక్తుల వల్ల ఒక్క ఇంచి కూడా తప్పకుండా, ఇంచి కూడా తప్పలేదు. ఒక్క వ్యక్తి ముగ్గురు సహాయంతో, లేకపోతే ఆరుగురి సహాయంతో, లేకపోతే ఏడుగురి సహాయంతో ఒక ఓడని కట్టడం అంటే, అన్ని సంవత్సరాలు కట్టడం అంటే, ఈజ్ ఇట్ పాసిబుల్? గుడ్ ఓల్డెన్ డేస్ లో మీరు ఈ రోజుల గురించి ఆలోచించకండి. గుడ్ ఓల్డెన్ దాన్ని ఏ రీతిగా సాధపట్టాలి, ఏ రీతిగా మెరుగు చేయాలి, చెక్కని ఏ రీతిగా చెట్టు నుంచి కొట్టుకు రావాలి, ఏ రీతిగా ఎండబెట్ట, ఇవన్నీ కూడాను ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అయినా నా దేవుడు ఆయన చేయబోతున్న క్రియ ఏంటని ఆయన విశ్వసించాడు. ఎందుకంటే దేవుడు బోధించాడు కాబట్టి. చాలా జాగ్రత్త వినాలి విశ్వాసులారా. కాబట్టి మనము బోధింపబడుతున్నటువంటి వాక్యంలో ఆ యొక్క నోహు అనే వ్యక్తి చేసిన క్రియల్లో ఇంచుకన్నా మనకు ఉంటుందా? ఇప్పుడు 200 crores రమారమి ఇండియాలో పాపులేషన్ ఉంది. 1,00,000 మంది ఇండియాలోకి వచ్చిందంటే కరోనా మూడోది. ఎంత పర్సెంటేజ్ అనేది? 200 crores ఆఫ్ పీపుల్లో 1,00,000 మందికి వస్తే నువ్వు ఇక్కడ ఇంట్లో భయపడతావా? ఎంత పర్సెంటేజ్ అది? 1లోనే 100,000 లక్ష 1 lakh quarter 1% లోనే. Why? For every bigger things we are afraid of the things. Saturn లక్షణం అది. చిన్న విషయాలకి మనల్ని భయపడతారు సాటర్న్. Don't go to that extent of the numerical things. Innumerical God, your God. Immeasurable grace ఇచ్చే దేవుడు, లెక్కలేనంత కృపనిచ్చే దేవుడి దేవుడు. అందుకని ఆయనను ఎందుకు విశ్వాసం వచ్చమని నోహు అంతా చెప్తున్నాడు. చూడండి, ఆయన చెప్తున్న మరి యొక్క సత్యం అక్కడే. చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, నీకు సువార్త చెబుతున్నావంటే హెచ్చరింపబడి అనే మాటను మీరు హెచ్చరిక భాస్కర్ నా కోసం చెప్పాడంట. చాలా మంది కాదు, హెచ్చరికే బైబిలు, హెచ్చరించడమే బైబిలు. ఎందుకంటే హెచ్చరికలో ఏముంటుందంటే ఖండితంగా నీ మనసు గుచ్చుకుపోతుంది. మాకు ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఇతను పని చేయాలన్నప్పుడు ఉద్యోగంలో ఆయన చెప్పినప్పుడు అయితే ఎప్పుడు నేను చెప్తాడని అనుకోవద్దు. నేను మిమ్మల్ని ఖండితంగా నేను మాట్లాడుతున్నప్పుడు రోషం తెచ్చుకొని అంటాడు. రోషం తెచ్చుకుంటే ఈ పని చేసేయాలనే భావన కలుగుతుంది. వాక్యం ద్వారా రోషంతో నేను దేవుని కొరకు పని చేయాలి. విశ్వాసంలో ఈ గుణాలు ఉండాలి. అదర్వైజ్ నీ విశ్వాసం శూన్యమే. అక్కడే చెప్తున్నాడు చూడు, భయభక్తులు కలవడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. ఒక మాట అది, ఓడను సిద్ధం చేసిన అనే మాటే. ఎన్ని సంవత్సరాలు చేశాడండి ఆయన? ఎన్ని సంవత్సరాలకి ఆ వుడ్డును చేయాలండి? ఎన్ని మేకులు తేవాలండి? అసలు ఎంత కష్టమండి అది. మరలా చేస్తే ఓడ నీటిపైకి రావాలి. నీరు ఎక్కడిదండి? నీరు వస్తుందా? నమ్మకమా ఉండాలా?
ఓడకి ఎంత నీరు కావాలండి? ఇవన్నీ కూడాను తెలియని సంగతులు, చూడని సంగతులు. మన ఊరిని ఒక మాట చెప్పుకుంటానే, ఎంతమంది రక్షింపబడ్డారు, ఆయన ఓడ చేశారంటాం. ఎంత మజిల్ పవర్ కావాలి అక్కడ, ఎంత మెంటల్ పవర్ కావాలి. మరలా ఆయన ఆ పక్షుల్ని, జోడు పక్షుల్ని పరిశుద్ధమైన ఎత్తుకు రావాలి. వేటగాడి ఇల్లు తీసుకొని రావాలండి. ఇవన్నీ కూడాను ఇవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ పెట్టాలి. సింహాలను తీసుకొచ్చి పెట్టాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? బట్ నోవహ్ కుడ్ డూ దట్. నువ్వు చేయగలవా? ఎంచుక చేస్తే చాలు, సింహం వద్దు, పక్షులు చేస్తే చాలు. పావురాలు తీసుకురండి, అది చెప్తున్నారు. అందుకని దేవుడు ఈ యొక్క విశ్వాసుల యొక్క వీరుల పుస్తకంలో రాశాడు. ఆ విశ్వాసము నోవహు మనకి చెప్తున్నాడు. మీరు ఈ పాయింట్ లో ఎక్కడన్నా మన విశ్వాసం ఏముంది, ఆయనకి ఇప్పుడు ఏముంది? చూడని సంగతులను హెచ్చరింపబడ్డారు మీరు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సమస్యలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఈ యొక్క మాటల్లో కూడా దేవుడు నాకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ యొక్క మాటల్లో కూడా నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ యొక్క మాటల్లో కూడా దేవుడు నాకు ధన సహాయాన్ని ఇస్తాడు. అది లేకపోతే చేయగలడా? ధనం లేకపోతే చేయగలడా? నో. ఆయన హేళన చేయబడినటువంటి మనుషులు కూడా చుట్టూ తిరిగితే కూడా ఆ విశ్వాసంలో హేళన ఆయనకి ఏ మాత్రము కూడా తగలలేదు. నేను ఒక స్నేహితుడు చెప్తున్నాడు, వాళ్ళ కుమారుడు దేవుని చేత రక్షింపబడ్డాడు. ఆ కుమారుడు వాక్యం చెప్తున్నాడు అంట వాళ్ళ ఫ్రెండ్స్ కి. డాడీ, నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు నన్ను అవమానపరుస్తున్నారని చెప్పాట. ఈయనకి తెలిసినటువంటి వాళ్ళ దైవజనుడు ఆయన చెప్తే ఆయన అన్నట్ట, సరిగ్గా వాక్యం చెప్పట్లేదేమో మీ వాడు అన్నట్ట. దేవుడు నీవు విశ్వాసంతో దేవునికి వాక్యం బోధించినప్పుడు వారు నీ మాటను విననప్పుడు అక్కడ పాదముల ధూళి దులిపిరమన్నాడు. ఆ వాక్యం అబద్ధమైనగా పెద్ద దైవజనుడు చెప్పిన మాట తప్పు కదా. అతన్ని అవమానపరచడము, అతన్ని అగౌరవపరచడము, అతన్ని ఆ పని చేయకుండా చేయటం. చిన్నపిల్లవాడిని వేరు వెళ్ళలేదు, అవమానపరిచారు, దుమ్ము దులుపమన్నాడు నా దేవుడు. నీ విశ్వాసము నీ వాక్యంతో ఉండాలి. ఆ రీతిగా విశ్వాసములో స్థిరపరచబడి మనం బలపరచబడినటువంటి వారిగా ఉండాలని ఆత్మదేవుడు నోవహు ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఆ డినామినేషన్ ఏదైనా చెప్పను, ఆ డినామినేషన్ అంత గట్టిగా ఉందని అర్థం. కాబట్టి దేవుని యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. నోవహు మనకు నేర్పిస్తున్నాడు, నేను హెచ్చరింపబడ్డానన్నాడు. ఆయన దేవుని రాకడ కొరకు ఎదురు చూసినటువంటి సమయంలో మనం ఇలాంటి పరిస్థితులు ఏమొచ్చినా కూడాను స్థిరంగా ఉండాలి. ఆటంకములు వచ్చినా స్థిరంగా ఉండాలి. అవమానపరచబడకూడదు. దేవునికి ఒక స్థిరమైన ఆశ్చర్యకరమైన జీవితాలు మనం కలిగి ఉండాలని నోవహు మనకు నేర్పిస్తున్నాడు. అంటూ ఆయన అంటున్నాడు చూడు, అందువల్ల అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నీతికి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. వారసుడయ్యాడు. లోకము మీద నేరస్థాపన చేశాడు. అంటే ఎలా చేశాడు? ఆయన చెప్పినటువంటి క్రియ చేసినందువల్ల ఎవరి చేత చేయించబడ్డాడు నేరస్థాపన? దేవుని చేత. మిగతా వాళ్ళందరూ కూడా మరణానికి గురయ్యాడుంటుందా? అది నేరస్థాపన చేశాడంటే. ఈయనే వెళ్ళి నోట్తో చెప్పలా, ప్రూవ్ చేశాడు ప్రాక్టికల్ గా. అనగా మనం కూడా మాటలతో కాదు, ప్రాక్టికల్ గా ప్రూవ్ చేద్దాం. ఇంట్లో కూర్చోకండి, పరిశుద్ధ స్థలం అది. ఇట్ ఇది పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలము, దేవుని మందిరము. ఆయన చెప్పాడు, ఇది గోడలు కాదని నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇవి కుర్చీలు కాదని నేను చెప్పాను. ఆయన నివసిస్తున్న పరిశుద్ధ స్థలం. అట్టి విశ్వాసంతో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబడును గాక. దేవాది దేవుని యొక్క మహోన్నతమైన కార్యములు మీ జీవితంలో సరిపరచబడి ఇక్కడ 16 ఉన్నాయి. అవన్నీ కూడా మనం ధ్యానించుకుందాం. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి విశ్వాసంలో భద్రపరచబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నీ చేతితో
ముట్టుకో నీ ఆత్మతో